మీరు డాక్టర్ కాకపోయినా నేను చెప్పే ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఒక నిండు ప్రాణాలను కాపాడగలరు. అవును, నేను మాట్లాడుతున్న సిపిఆర్ గురించి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెససియేషన్. ఈ మధ్య కాలంలో మనం జిమ్లో వర్కౌట్స్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, పార్క్లో జాగింగ్ చేస్తూ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్న మందిని చాలా మందిని చూస్తున్నాం. ఒకవేళ మీ ముందు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు ఇమీడియట్గా సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని మీరు సేవ్ చేయగలరు. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 35 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళలో 7 లక్షల మంది ఈ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్నారు. ఇమీడియట్ బైస్టాండర్ సిపిఆర్ అంటే పక్కన ఉన్న వాళ్ళు సిపిఆర్ చేయడం వల్ల సర్వైవల్ రేట్స్ 2 to 3 times పెరుగుతుంది. వేరే దేశాల్లో సిపిఆర్ పై 50% మందికి అవగాహన ఉంటే ఇండియాలో మాత్రం బైస్టాండర్ సిపిఆర్ మాత్రం 2 to 8% మాత్రమే ఉంది. సో ఈ 5 steps ఆఫ్ సిపిఆర్ అందరూ తెలుసుకోవాలి. మీ ముందు కానీ పేషెంట్ ఎవరైనా కొలాప్స్ అయిపోతే ఫస్ట్ స్టెప్ కాల్ ఫర్ హెల్ప్. మీరు 108కి కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ కాల్ చేయాలి. సెకండ్ స్టెప్ చెక్ రెస్పాన్స్. పేషెంట్ని ఒకసారి తట్టి చూసి స్పృహలో ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఒకవేళ స్పృహలో లేకపోతే థర్డ్ స్టెప్ మీ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకొని స్టార్ట్ చెస్ట్ కంప్రెషన్స్. పేషెంట్ ఛాతీ మధ్యలో నిమిషానికి 100 నుంచి 120 సార్లు చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ గివ్ 2 breaths. ప్రతి 30 సార్లు చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 సార్లు పేషెంట్కి గాలి అందించాలి. ఫిఫ్త్ స్టెప్ రిపీట్ ద సైకిల్. మనకి హెల్ప్ వచ్చేంత వరకు ఈ 30 times ఆఫ్ చెస్ట్ కంప్రెషన్స్ అండ్ 2 breaths సైకిల్ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో మీరు సిపిఆర్ చేయడానికి రెడీగా ఉన్నారా?